ఓకే స్టూడెంట్స్, టుడే మనం మరొక ముఖ్యమైన కోర్సు గురించి తెలుసుకోబోతున్నాము. ఆ కోర్స్ పేరే సిఎంఏ కోర్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్. సో ఇంతకుముందు మనం చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కాస్ట్ అకౌంటెంట్ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కంపెనీ సెక్రటరీ కోర్సు గురించి కూడాను తెలుసుకుంటాం. సో కంపెనీలకు సంబంధించి ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు. వీళ్ళు ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, ఇంకొకరు కాస్ట్ అకౌంటెంట్, మరొకరు కంపెనీ సెక్రటరీ. చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి, అకౌంటింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఖర్చులు, మినిమం కాస్ట్ మ్యాక్సిమం ప్రొడక్షన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తికి సంబంధించిన అంశాలపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక కంపెనీ సెక్రటరీ చట్టాలకు సంబంధించి, లీగల్ అడ్వైజ్కి సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక కంపెనీకి ఈ ముగ్గురు ప్రొఫెషనల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో ప్రతి కంపెనీ కూడాను రా మెటీరియల్ ను ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముకోవాల్సి ఉంటుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అనేది అసెస్ చేయడానికి సంబంధించి చాలా రకాల అంశాలు ఉన్నాయి కాస్టింగ్ లో. వాటన్నిటిలోనూ మిమ్మల్ని నిపుణులు చేయడానికి సంబంధించిన కోర్సే సిఎంఏ కోర్సు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కోర్స్. డియర్ స్టూడెంట్స్, ఇందులో మీకు టోటల్ గా 3 దశల్లో మీరు వెళ్ళొచ్చు. ఒకటి ఫౌండేషన్ కోర్స్, 2 ఇంటర్మీడియట్ కోర్స్, 3 ఫైనల్ కోర్స్. సో ఫౌండేషన్ కోర్స్ 1 by 1 మనము డిస్కస్ చేద్దాం దీని గురించి. సో డియర్ స్టూడెంట్స్, ఫౌండేషన్ కోర్స్ ఎవరు చేయొచ్చు? డియర్ స్టూడెంట్స్, 10+2 ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ కోర్స్ కు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్ ను సీనియర్ సెకండరీ ఎగ్జామ్ అంటారు, పియూసి అంటారు కర్ణాటకలో. క్లాస్ 11, 12th అంటారు సిబిఎస్ఈలో. మన ఆంధ్రాలో, తెలంగాణలో ఇంటర్మీడియట్ అంటాము 10+2 ను. దీన్నే సీనియర్ సెకండరీ ఎగ్జామ్ అంటారు. సో ఇది కూడా పాస్ అయి ఉండాలి. సో education or any state board of technical education or the authority of the said all India council or diploma in rural service examination conducted by National Council of Higher Education, వీళ్ళు కూడాను ఎలిజిబులే. సో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ప్రాస్పెక్టస్ 250 రూపీస్ అవుతుంది. ఏమి అవసరం అప్లై చేయడానికి అంటే, ఇంటర్మీడియట్ ఇప్పుడు అయిపోయిన వాళ్ళంతా ఎలిజిబుల్ అన్నమాట ఫౌండేషన్ కోర్స్ కు. ఓకే, సో 10th క్లాస్ మార్క్ లిస్టు, తర్వాత 10+2 సర్టిఫికేట్ అటెస్టెడ్ అన్నమాట, గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 3 ఫోటోలు. వీటి సహాయంతో ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక ఇంటర్మీడియట్ కోర్స్, దీనికి 10+2 ఉండాలి. ఓకే, 10+2 తర్వాత ఫౌండేషన్ కోర్సు పాస్ అయి ఉండాలి. అంటే
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థనే ఫౌండేషన్ కోర్సు ఏర్పాటు చేస్తుందని మనం తెలుసుకున్నాము. అందులో భాగంగా మీరు 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ లా అండ్ ఎథిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ 4 సబ్జెక్టులు ఫౌండేషన్ కోర్సు. ఇది మీరు పాస్ అయితే మీరు ఇంటర్మీడియట్ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ కోర్సు కూడాను సేమ్ అవే ప్రొసీజర్ ఉంటుంది. ప్రాస్పెక్టస్ 250, 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ అది. ఓకే, ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే, డిగ్రీ అంటే 1-2 పద్ధతుల్లో పోవచ్చు. ఫౌండేషన్ కోర్స్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కోర్స్ చేయొచ్చు. లేదు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ కావచ్చు. అది అడ్వాంటేజ్. ఓకే, సో ఇంటర్మీడియట్ లో ఏముంటాయి సబ్జెక్ట్స్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ టాక్సేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ లాంటివి, కాస్ట్ అకౌంటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇండైరెక్ట్ టాక్సేషన్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి లాంటి ట్యాక్సెస్ అన్నమాట. కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్, ఇవి ఇంటర్మీడియట్ లో ఉంటాయి. ఇది పాస్ అయిన తర్వాత ఫైనల్ స్టడీ మెటీరియల్, ఫైనల్ అంటాము. ఇందులో మళ్ళీ కార్పొరేట్ లాస్ అండ్ కంప్లయన్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, strategic cost management, decision making, direct tax laws and international taxation, corporate financial reporting, indirect tax laws and practice, cost and management audit, strategic performance management and business valuation. ఈ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని ఫైనల్ లో ఉంటాయి. అంటే ఇంటర్ తర్వాత ఫౌండేషన్ పూర్తి చేస్తే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చు. ఆ తర్వాత ఇంటర్ పాస్ అయి ఫైనల్ జాయిన్ కావచ్చు. లేదు మీరు డిగ్రీ తర్వాత అంటే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చు. అది ఇందులో ఉండే స్పెషాలిటీ. సో డియర్ స్టూడెంట్స్, ఒక అద్భుత అవకాశం. మీరు ప్యాకేజ్ విషయానికి వస్తే సిఎంఏ కంప్లీటెడ్ అయిన వాళ్ళకు మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఆ ప్లేస్మెంట్స్ కూడాను మీరు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కంప్లీట్ అయిన వాళ్ళకు. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితే బంగారు భవిష్యత్తు మీదే అనే విషయము గుర్తుపెట్టుకోండి. ఇక ఫీజు విషయానికి వస్తే ఫౌండేషన్ కోర్సుకు 4,000 రూపాయలు అవుతుంది. ఇంటర్మీడియట్ కు 20,000. తర్వాత ఆప్షన్స్ అంటే ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. 20,000 పే చేయలేకపోతే 2 ఇన్స్టాల్మెంట్ లో పే చేయవచ్చు. 12,000, 8,000. ఓకే, తర్వాత ఫైనల్ కు 17,000 ఉంటుంది. సో రివైజ్డ్ ఫిబ్రవరి 2021 నుంచి ఫౌండేషన్ కు 6,000, ఇంటర్మీడియట్ కి 22,000, తర్వాత ఫైనల్ కు 25,000 ఏర్పాటు చేశారు. ఇది కూడా ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకునే సదుపాయం కల్పించారు. ఇవి ఫీజు వివరాలు. సో ఖర్చు జనరల్ గా ఒక ప్రైవేట్ కాలేజీలో బీకామ్ చదివే వాళ్ళకి అయినంత ఖర్చే అవుతుంది. బట్ సబ్జెక్ట్స్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. ప్లేస్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ సిఎంఏ ఇన్ ఇండియా, సిఎంఏ కోర్సుకు సంబంధించి ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంస్థల్లో మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి
జాబ్స్ కు ఏమాత్రం డోకా లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి చూస్తే గ్లోబలైజ్డ్ వరల్డ్, ప్రపంచమంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబంలా తయారైంది. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత, ప్రైవేటైజేషన్ తర్వాత, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమంతా ఒకే వసుదైక కుటుంబంలా తయారైంది. కాబట్టి మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఫుల్ డిమాండ్ ఉంది కాస్ట్ అకౌంటెంట్స్ కు. ఎందుకంటే వీళ్ళు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ పొంది ఉంటారు బిజినెస్ స్ట్రాటజీ అండ్ వాల్యూ క్రియేషన్ లో. ఓకే, సో కాస్ట్ అకౌంటెంట్స్ ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్, development agencies, education, training and research sector, as well as in service and public utility sector. అన్ని రంగాల్లోనూ కాస్ట్ అకౌంటెంట్స్ యొక్క అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు, మీరు అనుకోవచ్చు క్లరికల్ పోస్టులో ఏమన్నా ఉంటుందేమో అని. కాదు, టాప్ మేనేజ్మెంట్ పొజిషన్స్ లో సిఎంఏ పూర్తి చేసిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కొంతమంది చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ డైరెక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కాస్ట్ కంట్రోలర్, మార్కెటింగ్ మేనేజర్, చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయలలో సీనియారిటీని బట్టి మీకు జీతాలు ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు సిఎంఏ ద్వారా. కొంచెం కష్టపడగలిగితే చాలు, మీరు యూ కెన్ గో విత్ దట్. మీకు ప్రాక్టీస్ సర్టిఫికేట్ కూడాను ఇస్తుంది కాస్ట్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్. దాని ద్వారా సొంతంగా కూడాను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్ లాగా ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ అవెన్యూస్ ఫర్ సిఎంఏ ప్రాక్టీస్. మీకు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ సంబంధించిన అంశాలలో సలహాలు ఇవ్వచ్చు. సెంట్రల్ బోర్డ్ అండ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, కంపెనీస్ యాక్ట్. ఓకే, ఈ చట్టాలకు సంబంధించి మీరు ఈ ఏరియాస్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు ఈ విషయం ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కూడాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.